ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో చెప్పబోయే సందేశం ఏమిటంటే, ఒంటరిగా విను తల్లి, నీతో మాట్లాడాలని వచ్చాను. అశ్రద్ధ చూపకుండా నా పైన నమ్మకం ఉంచి శుభవార్త తీసుకో అనేసి బాబాగారు ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు అందించబోతున్నారండి. ఇక సందేశం మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. బిడ్డ, నీ బాధలు తీరే సమయం ఆసన్నమైంది. నీకు ఉన్న సమస్య ఏమిటంటే, నీ భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేక అనవసరమైన గొడవలు, ఆందోళనలు కలుగుతున్నాయి కదా. ఇంట్లో సుఖ సంతోషాలు అన్నీ మాయం అవుతున్నాయి. మీరు ఇద్దరూ ఇలా ఉండడంతో మీ పిల్లలు కూడా అయోమయ స్థితిలో ఉంటున్నారు. ఇలానే కొనసాగితే కనుక నీ బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఇది అంతా కూడా ఆలోచించి నీవు ఆందోళన పడుతున్నావు కదా. నీ చేతిలో ఏమి ఉంది అని అనుకుంటున్నావు, నిజమేగా. నీవు ఎక్కడికక్కడ రాజీ పడుతూనే ఉంటున్నావు. అయితే ఒక్కరు మాత్రమే అలా ఉంటేనే సరిపోదు కదా. అవతలి వారు కూడా అదే విధంగా ఆలోచించినప్పుడే నీ జీవితం కూడా మారుతుంది. ఇప్పుడు మీరిద్దరికీ ఉన్న విభేదాలు అన్నీ సమసిపోయే సమయం ఆసన్నమైంది. మన జీవితంలో ఏదో ఒక సమయంలో మన జీవితంలో సమస్య వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు మీ జీవితం అటువంటి బాధనే అనుభవించారు. ఇక నుండి వాటికి విముక్తి చెప్పండి. మీరు ఇద్దరూ కలిసి సమస్యలు అన్నీ చక్కబెట్టుకోవాలి. మీ మధ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మీరు ఇద్దరూ కలిసి అన్యోన్యంగా ఉండాలి. మీ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం చేస్తాను తల్లి. ఎందుకంటే సమయం అనుకూలంగా లేక మీరు ఇద్దరూ ఇలా ఉన్నారు. కానీ కూడా మీరిద్దరూ ఒక మంచి స్వభావం కలిగిన వారు, సహనం కలిగిన వారు. ఎంత గొప్పవారైనా సరే కాలం అనేది పరీక్ష పెడుతూనే ఉంటుంది. దానిలో ఓడాలా గెలవాలా అనేది మాత్రమే నీ చేతిలోనే ఉంటుంది. నీకు ఇప్పటికీ అది అర్థమయ్యే ఉంటుందిగా. కాబట్టి మీరు అన్యోన్యంగా ఉండి మీ జీవితాన్ని మీరే మార్చుకోండి. ఉన్న సమస్యలు అన్నీ అకస్మాత్తుగా తొలగిపోయి మీ జీవితంలో ఒక కొత్త వెలుగు పొందుతారు. అన్ని విధములుగా మీ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి తల్లి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. మీరు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలను కలిగి మీ కుటుంబ సభ్యులు అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. వాటినన్నిటినీ నీకు నేను కలిగిస్తాను తల్లి. ఎప్పుడూ కూడా నీవు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీ యొక్క దైవభక్తి అనేది ఎప్పుడూ కూడా మీ యొక్క శుక్లపక్ష చంద్రునిలాగా పెరుగుతూ ఉండాలి. అలాగే పెరిగి పరిపూర్ణత పొందినప్పుడే మీకు దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. గురువును నమ్మిన వారికి ఎప్పుడూ కూడా అన్యాయం అనేది జరగనే జరగదు. గురువు యొక్క ఆశీస్సులు ఉంటాయి అంటే ఈ ఈశ్వరుని ఆశీస్సులు కూడా ఉన్నట్లే. గురువు పూజకు మించిన పూజ లేదు. గురువు యొక్క ఆశీర్వాదం, గురువు యొక్క మాట, ఇవి అన్నీ కూడా మీకు అంటే ఒక తండ్రిగా, ఒక గురువుగా మీకు మంచి చేసేవాడిని కాబట్టి, నన్ను నీవు గురువు స్నానంలో ఉంచుకున్నావు కాబట్టి, ఒక తండ్రి స్నానంలో నిలుపుకున్నావు కాబట్టి, ఇవి అన్నీ నీకు నేను గుర్తు చేస్తున్నాను తల్లి. నీవు నమ్ముకున్న గురువు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు. నిన్ను కాపలా కాస్తూనే ఉంటాడు. ఎల్లవేళలా నీతో తిరుగుతూనే ఉంటాడు. ఒకవేళ నీవు ఉంటావు ఏమో, నేను నమ్ముకున్న నా తండ్రి నాకు ఇంకా సహాయం చేయలేదు, మంచి చేయలేదు అనేసి. నేను సంపూర్ణంగానే ఆయనని నమ్మాను కదా. నేను ఆయన వైపు అడుగు వేస్తూనే ఉన్నాను. మరి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి అనుకుంటున్నావేమో. నీకు ఆ సమయం అనేది రావాలి. అప్పుడు మాత్రమే నీకు అందవలసినది అందుతాయి. నీకు ఏది చెయ్యాలో అది నీ గురువు చేస్తూనే ఉంటాడు. నీకు ఉండవలసినదల్లా నమ్మకమైన భక్తి. అపనమ్మకంతో నీవు చేసేది ఏదీ ఫలించదు బిడ్డ. విసుగు అన్నది రానివ్వకు. నీకు అంతా మేలే జరుగుతుంది. నేను నీకు మాట ఇస్తున్నాను. నీవు ఆరాధించే గురువు ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు. నీవు ఆయనని వదిలిపెట్టవచ్చేమో కానీ ఆయన మాత్రం ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టడు. సంపూర్ణమైన విశ్వాసంతో నన్ను నమ్ముకో. సంపూర్ణమైన భక్తిని ప్రసాదించు. నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నీకు ఎప్పుడూ కూడా నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.
నీవు నన్ను ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావుగా, బాబా నాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఎప్పుడు తీరతాయి? తల్లి, ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్క జీవితంలోనూ ఏదో ఒక సమయంలో వ్యతిరేక సమస్యలు అనుభవించాలి. అవి ఎలా ఉంటాయి అంటే, కొందరికి ఆర్థిక సమస్యలు రావచ్చు, మరికొందరికి ఆరోగ్య సమస్యలు కావచ్చు, కొందరికి బంధుమిత్రులతో ఎడబాటు రావచ్చు, కొందరికి పిల్లల వల్ల మానసికంగా బాధలు, మరికొందరికి భార్యాభర్తల మధ్య గొడవలు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క రకంగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇవి అన్నీ చాలా సహజం. కాబట్టి ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుంది. కాబట్టి అది ఏ సమయంలోనైనా జరగవచ్చు. ఇలా వచ్చినప్పుడు మానసిక ప్రశాంతత కోల్పోవడం అన్నది కూడా సహజమే. అటువంటి సమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి. పరిస్థితి అన్నీ కూడా చక్కబెట్టుకోవాలి. నీవు అనుకున్నది అన్నీ నీకు నెరవేరుస్తాను, నీవు కోరింది నీకు దక్కుతుంది. అమ్మా, అన్నీ మాత్రమే నీకు చెప్పకూడదు కదా తల్లి. నేను చెప్పవలసింది ఏమిటంటే, మీరు ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనేసి చెప్పవలసిన బాధ్యత నాదే కదా. నేను గురుస్నానంలో నీ వద్ద ఉన్నప్పుడు నేను నీకు సరైన మార్గాన్నే చూపాలిగా. నేను చెప్పినట్లుగా మీరు కోరుకున్నవి అన్నీ లభిస్తాయి. మీరు వద్దు అనుకున్నవి అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి. కానీ ఆ సమయం వచ్చే వరకు మీరు మానసికంగా ధైర్యంగా నిలబడాలి. కుంగిపోయి మీ మనసును ఇంకాస్త పెద్దగా చూడరాదు. మీరు కోరుకున్న అన్నీ పొందే సమయం వరకు మీరు ఎంత ధైర్యంగా ఉంటే మీకు అంత లాభకరమైన పరిస్థితులు మీకు సమకూర్చుతాను. ఇప్పుడు నీవు అనుభవిస్తున్న పరిస్థితి కూడా వీటిలో ఒకటి. కాబట్టి నీవు ధైర్యం కోల్పోకు. ఇది మానవ జీవితంలో రావడం అన్నది సహజమే. వచ్చిన ఏ సమస్య అయినా నీతో ఉండిపోదు కదా, అది అతి త్వరలోనే నీ నుంచి తొలగిపోతుంది. కాకపోతే మీరు ఆలోచించే విధానాన్ని బట్టి అది నీ నుండి దూరం అవుతుంది. సమస్య వచ్చింది అనే బాధతో, భయంతో దానిని ఇంకా పెంచుకునేవారు ఎక్కువగా ఉంటారు. అటువంటిది ఎల్లప్పుడూ కూడా మీరు చెయ్యరాదు. ఎప్పుడూ కూడా చేయవలసిన పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎప్పుడూ నిజం ఒప్పుకునేలా ఉండాలి. ఇప్పుడు నీకు కష్టం వచ్చింది అనేది కాదు, అది అందరికీ వస్తుంది, నిజమేగా. కాబట్టి నీకు ఎలా వచ్చిందో అలానే పోతుంది. అది నీకు నమ్మకం ఉండాలి. అందుకోసం నీవు చేయవలసినది ఏమిటంటే, నీవు ధైర్యంగా నిలబడడం మాత్రమే. నీవు ధైర్యంగా ఉండకుండా ఏడుస్తూ ఇంట్లో వారిని బాధ పెడుతున్నావు. నీకు వచ్చిన కష్టం వ్యతిరేకంగా ఇంకాస్త బాధ పెడుతుంది. ఎందుకంటే అటువంటి చెడు శక్తికి ఎక్కడైతే సామరస్యత లేదో, ఎక్కడైతే గొడవలు ఉంటాయో అటువంటి చోట స్థిరపడిపోవడానికి ప్రయత్నిస్తుంది. కనుక ఆ చెడ్డ శక్తిని మనం అవకాశం అనేది ఇవ్వకూడదు. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందరితో అన్యోన్యత కలిగి ఉండాలి. గొడవలు ఉండరాదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇవి అన్నీ కూడా మంచి శక్తిని, శుభకరమైన శక్తిని మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది. కాబట్టి మీరందరూ మంచి జాగ్రత్తలు తీసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. కష్టంలో ఇటువంటి మాటలు కొంచెం బాధగానే ఉంటాయి, కానీ ప్రయత్నించండి. ప్రయత్నిస్తేనే అంతా మంచి జరుగుతుంది. నీకు వచ్చిన కష్టం అతి త్వరలోనే తీరుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావని నేను నీకు మాటిస్తున్నాను. ఎప్పుడూ కూడా మంచి జరిగేలా ఈ బాబా అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. నిన్ను నాకు పూజలు చెయ్యి, ప్రసాదాలు పెట్టు, నన్ను అలంకరణలు చెయ్యి, ధూపదీప నైవేద్యాలు సమర్పించు అని నేను ఎప్పుడూ అడగలేదు కదా. నీకు చెప్పానా తల్లి? అది అంతా నీ మానసిక ఆనందం కోసం, నీ సంతృప్తి కోసం, నీ నమ్మకం కోసం నువ్వు చేస్తున్నావు అంతే. అది ఏమీ చెయ్యలేదని, అది అలా చెయ్యాలి అనేసి చెయ్యని వారిని కూడా నేను వదిలిపెట్టను. ఇవేమీ సమర్పించకపోయినా వారికి కూడా నేను నా హక్కున చేర్చుకుంటాను. నాకు మీలో కావాల్సింది అల్లా మనసులో నిజాయితీగా ఉండాలి. నా మీద భక్తి, గౌరవం అంతే తప్ప పై మెరుగులు నాకు అసలు ఇష్టం ఉండదు. మీరు చేసే పూజలు, వ్రతాలు, నోములు, నాకు సమర్పించే నైవేద్యాలు, పువ్వులు, పండ్లు, అలంకరణలు ఇవేమీ కూడా నాకు సంతృప్తినివ్వవు. కేవలం శుద్ధి కలిగిన మనసుతో, మంచి ఆలోచనలతో, మంచి పనులతో జీవిస్తూ నా నామస్మరణ చేస్తే చాలు, నేను పులకించిపోతాను. అయినా కూడా మీకు చెప్పేందుకు నేను ఎవరిని చెప్పు? మీకంటూ కొన్ని విధి విధానాలు నిర్ణయించుకుంటారుగా, వాటి దారిలోనే మీరు నడుస్తారు. పరుల సొమ్మును దొంగలిస్తూ నాకు పూజలు చేస్తారు.
పరులను దూషిస్తూ నాకు నైవేద్యాలు సమర్పిస్తారు. మీ మనసులో ఉండే భావం ఒకటి అయితే పైకి కనిపించే తీరు ఇంకొక విధంగా ఉంటుంది. అట్టి మనుషులలో దైవాన్ని చూపలేరు. పైకి మాత్రం బాబా ఎంత చెబితే అంత అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఎవరైనా కనిపెట్టకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని కనిపెట్టలేనా చెప్పు? అన్నీ నాకు తెలుసు. అన్నీ తెలిసినా కూడా నా నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మీ విధి విధానాలు మీకు ఉన్నా నా విధి విధానాలు నాకు ఉంటాయి. ఈ రోజున మీకు అంతా బాగుందని అనుకున్న వారు కూడా ఏదో ఒక రోజు బోల్తా పడాల్సిందే. ఈరోజు తినడానికి ఉంటే లేనివారు కూడా ఖచ్చితంగా మంచి జీవితం చూసేవారే. ఎవ్వరికి ఏది శాశ్వతం కాదు, నిత్యం కాదు. ఎవ్వరికి ఏది నిత్యం కాదు తల్లి. మీరు నన్ను గురువుగా భావిస్తే నేను చెప్పిన విధి విధానాలతో నడుచుకోవాలి. కానీ మీకు నచ్చినట్లుగా నడుచుకోవాలి అంటే ఇంకా మీరు నన్ను పూజించడం ఎందుకు, అడగడం ఎందుకు, నా అనుమతి కోసం ఎదురు చూడడం ఎందుకు? నలుగురిలోనూ మెప్పు కోసం నా ఎదురుగా నిలబడి పూజలు చేసి నేను ఏది చెబితే అది చేస్తానని నలుగురిలో గొప్పగా చెప్పుకోవడం ఎందుకు? మీరు ఏది చేసినా నా కనుసైగలలో నుండి తప్పించుకోలేరని మాత్రం తెలుసుకోండి. మీరు నాకు చేయవలసింది మనస్ఫూర్తిగా నా నామస్మరణ. మీరు మనసును శుద్ధిగా ఉంచుకొని ఎన్ని పూజలు చేసినా అది సంతోషమే. కానీ మీరు చేసేవన్నీ నా ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉండే పనులు. అటువంటప్పుడు మీరు చేసిన పూజలు నాకు ఎంతో ఇబ్బందిగా మారుతాయి. ఎప్పటికైనా మీరు మీకు అనుకూలంగా మంచి స్థానంలో నిలబడాలని, మంచి జీవితాన్ని అనుభవించాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ తెలియపరుస్తూ ఉంటాను. ఎప్పుడూ కూడా ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచన రానివ్వకూడదు. ఎవ్వరి జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారని నా ఆశీస్సులు మీకు తెలుపుతున్నాను అనేసి ఓ బాబా గారు అయితే ఈరోజు మనకు ఈ సందేశాన్ని ద్వారా ఈ చక్కటి సందేశాన్ని మన అందరి ముందుకు తీసుకువచ్చారు కదండి. బాబా గారు చెప్పిన సందేశంలో ఎంతో అర్థం ఉందన్నమాట. బాబా గారు చెప్పినటువంటి విషయాలను అన్నిటినీ కూడా మీరు గుర్తుకు తెచ్చుకొని బాబా గారు చెప్పిన విధి విధానాలు అన్నీ పాటిస్తూ బాబా గారు ఎప్పుడూ మనతోనే ఉంటారని, ఎప్పుడూ కూడా మనకి మంచిని చేస్తారు. మీ మనసుని మీరు అదుపులో ఉంచుకొని మీ మనసుకు నచ్చిన విధంగా కాకుండా బాబా గారు చెప్పిన విధంగా నడుచుకోండి. బాబా గారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వారుంటే నా వీడియోని కనుక వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.